హలో ఫ్రెండ్స్, ముందుగా అయితే ఒకటి చెప్తున్నా. నేను ఆపుదామని అనుకుంటున్నా ఈ టాపిక్ మీద. అసలు వీడియోలో చేయకూడదు అనుకుంటున్నా. నా కంటెంట్ ఉంది, బొచ్చడు కంటెంట్ ఉంది. ఏదో వ్యూస్ కోసం చేస్తున్నా, లైక్స్ కోసం చేస్తున్నా, సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నా, అసలు అనుకోమాకంటే మనకు చేయాలి. కానీ ఇప్పుడు నాకు హిట్ 3 గురించి ఒక అప్డేట్ వచ్చింది, దాని మీద ఉంది. చాలా అప్డేట్ ఉన్నాయి. నేను వీడియోలు ఆపుతునే లోపల ఇంకో వీడియోలు వస్తున్నాయి అనమాట. దాంతో మన ఫాలోవర్స్ అంతా నాకు లింకులు పెట్టి దీని మీద వీడియో చేయ బ్రో, దీని మీద రియాక్ట్ గా బ్రో, వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు, అది ఇది అని చెప్పి నన్ను అడుగుతున్నారు. సో నాకు పెట్టి ఏంది బ్రో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడింది తప్పు బ్రో అంటే నేను తట్టుకోలేను. దానికి ఆన్సర్ ఇచ్చిందాక నాకైతే నిద్ర పట్టదు, ఇంకో వీడియో మీద ఆలోచన కూడా వెళ్ళదు అనేటటువంటిది రియాలిటీ. నిన్నేమో అక్క వచ్చింది. అక్క అసలు ఎట్ట మాట్లాడిందంటే నా మొగుడిని ఎందుకు లాగుతున్నారు, నన్ను ఎందుకు లాగుతున్నారు, నాకు వాళ్ళకేం సంబంధం ఉంది అన్ని మాట్లాడినటువంటి అక్కే పోయి ఆ పిక్కిల్ని ప్రమోట్ చేసింది. ఆ పిక్కిల్ని తన యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేసింది, ఫేస్బుక్లో ప్రమోట్ చేసింది. మరి దాంట్లో షేర్ ఎంత ఉంది అనేటటువంటిది నాకు తెలియదు. ఇప్పుడు ఫోన్ చేసి అంటే ఇది తిడతంటే నేను డిప్రెషన్లో ఉన్నాను నన్ను మాట్లాడి మాకందనమాట. తిట్టింది ఆకే, డిప్రెషన్లో పోయేది కూడా ఆకే. కానీ మన మధ్యలో ఎర్రిహుగ్గాలం ఓకే, మీరు సొత్తపోసలు ఒప్పుకుంటా, మాదే అనమాట తప్పు. ఇవాళ సెల్ వచ్చింది కానీ అసలు వాళ్ళు రావట్లా. అటు అక్కు వచ్చింది, ఇటు సెల్ వస్తుంది కానీ అన్నోళ్ళు అయితే బయటికి రావట్లా. అన్నోళ్ళు అయితే బయటకు వచ్చి ఏంది అనేటటువంటిది మాట అట్లా జరిగి ఒక 5 రోజులు అవుతుంటే 2 రోజులు అని చెప్పి అబద్ధాలు చెప్పడం, నాన్న సెంటిమెంట్ తప్పడం. మా నాన్న చనిపోయిండు, మాకు ఎవరు లేరు, మీకు అన్న ఉన్నాడు, చెల్లు ఉన్నాడు, తల్లి ఉన్నాడు. నిజంగా మీ నోటితోలకి ఆయన బతుకున్నా కానీ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. అలా బూతులు మాట్లాడుతున్నారు మీరు. హానెస్ట్గా చెప్పండి, ఓ కూతురు కొడుకో ఉంది, మీ కూతురు పచ్చి బూతులు తిడతాను, ఎవరినో నీ అమ్మని దెంగ అని చెప్పి మీ కూతురు అందే. మీరు బతికొండగలరా భయ్య? మీ చెల్లి ఆ మాట ఉంది, మీరు బతికొండగలరా? నేనైతే ఆదవడ ఈదవడ వాయత్తా అదే పిల్లగాలు ఎవరైనా చేస్తే గుండె చచ్చిపోతాం కూడా తల్లిదండ్రులు. కానీ వీళ్ళు ఈ విధంగా మాట్లాడి మామూలు కావిడ్రాలు చేయట్లేదు. వాళ్ళైతే సెల్ వచ్చిందనమాట. సెల్ యాటిట్యూడ్ తగ్గింది, మొత్తం ఫేస్గులు తగ్గింది, అక్కడ ఎక్స్పోజింగ్ అన్ని తగ్గించింది అనమాట. మటసంగా కూర్చొని ఏదో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దేనికి చెప్తుంది? ఇగో ఈ ఆడియో. అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? ఈ ఆడియో విన్నారు కదా, ఈ ఆడియోకి తనైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఆ తర్వాత ఇంకా మనం మాట్లాడుకుందాం. ముందైతే తను ఏం చెప్తుంది అనేటటువంటిది విందాం, ఓకేనా? అసలు ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్ గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ. సోషల్ మీడియాలోకి దూరిన తర్వాత వేలు కాదు లక్షల మెసేజ్లు వస్తాయి. వాటన్నిటిని కూడా డీల్ అయ్యేటటువంటి దమ్ము ఉండాలి. ఒకవేళ దమ్ము లేకపోతే పిఆర్ టీమ్ని పెట్టుకోవాలి. రీసెంట్గా చాలా మంది చేస్తున్నటువంటి పని అదే కదా. మీకు చేత కాదు, ఇప్పుడు ఫిల్టర్ చేయండి, మాకు ఎవడైతే జెన్యూన్ ఫాలోవర్ ఉన్నాడో వాడిని మా దగ్గర పంపండి, అవసరం లేనో వదిలేయండి అని చెప్పి పిఆర్ టీమ్ని ఇచ్చేయాలి. నువ్వు 100 కోట్లు సంపాదించిందానివి, నువ్వు 50 కోట్లు సంపాదించిందానివి, ఇటు ఇన్స్టాగ్రామ్లో ఇటు యూట్యూబ్లో అటు పిక్కిల్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న దానివి ఒక టీంని మెయింటైన్ చేయవా, ఒక పిఆర్ టీంని మెయింటైన్ చేయలేవా? మీరెందుకు పర్సనల్గా మెసేజ్ తీసుకోవాలి? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు టీం ఉందని చెప్పి మీ అక్క చాలాసార్లు చెప్పింది. మళ్ళీ మేము డీల్ చేయాలి అని చెప్తే నువ్వు ఒక్క రోజులో 1000 మెసేజ్ చదవగలవా? చదవలేదు కాబట్టి ఒక పిఆర్ టీంని పెట్టుకొని మెయింటైన్ చేయాలి. ఇది వాస్తవం. సో ఇందులోనే పెద్ద అబద్ధం ఉందని చెప్పి స్టార్టింగ్లో అర్థమైంది. పచ్చి బూతులు తిడుతూ ఇంకా పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. తిడతారు, బరాబర్ తిడతారు అనమాట. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. మొన్న మీరే ఏమైనా రిప్లై ఇచ్చారో చూడండి. అంటే ఏమంటే కింద ఏమైనా రిప్లై ఇచ్చారు, ఈ విధంగా రిప్లై ఇచ్చేసారు అనమాట. ఖాళీది అనమాట. మీరు ఉప్పు కారం తినేటటువంటి మొగోళ్ళని రెచ్చగొడుతున్నారు. మన ఇండియాలో ఉప్పు కారాలు ఎక్కువ తింటారు, ఇది ఉంటారు అనమాట. మీరు దానికి తగ్గట్టు వీడియోలు చేస్తున్నారు. నిజంగా మీరు మంచిగా పద్ధతిగా నిండు వస్త్రాలు ధరించి పిక్కిల్స్ని ప్రమోట్ చేస్తే మిమ్మల్ని ఎవడో ఒక మాట కూడా అంటారు. మీరేమో ఎక్స్పోజింగ్ చేసుకుంటూ వీడియోలు చేస్తున్నారు. ఖచ్చితంగా చేస్తారు, నేనే చేస్తాను అనమాట. ఎందుకంటే ఎక్స్పోజింగ్ చేయడం తప్పనమాట. హీరోయిన్లు చేస్తారు కాబట్టి అంటే వాటికి సిగ్గులేదు. సో ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు చేసినటువంటి వీడియోలు చూసి చాలామంది రేపులు జరుగుతాయి అనేటటువంటిది నేను చాలాసార్లు మీకైతే తెలియజేశాను అనమాట. కాబట్టి బలాబరి తిడతారు. పచ్చళ్ళు అమ్ముకోవడం వల్ల ఎవరు వీళ్ళని తిట్టరు. వీళ్ళని తిట్టేది ఎవరు తిడతారో ఎక్స్పోజింగ్ చేయడం వల్ల తిడతారు. ఒకటి ఎక్స్పోజింగ్ మాత్కే చేయాలి, లేదా పిక్కిల్స్ అమ్మాలి. ఎక్స్పోజింగ్ చేస్తూ పిక్కిల్స్ అమ్మాలి అనేటటువంటి ఒక థాట్ మీ మైండ్లోకి వచ్చింది కదా, అక్కడే మీరుకైతే సగం ఇదైపోయింది అనమాట. దానివల్ల అందరూ బరాబర్ తిడతారు, తిట్టకుండా ఎవరు ఉండరు అనమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏం చెప్తుంది? ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఇది చెప్పింది కదా, బాగా ఫ్రస్ట్రేట్ అవ్వాలని, బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి బాగా బాధ అనిపిస్తేనే ఈ విధంగా తిడతాం అనేటటువంటి మాట అయితే మాట్లాడుతుంది. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవ్వాలి? బ్లాక్ చేయొచ్చు కదా. ఇప్పుడు స్టార్టింగ్లోనే వాడు ఎదవాచే పార్థమైంది కదా. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఎన్ని బూతులు తిడుతున్నాను. నన్ను మెసేజ్లు కొన్ని మెసేజ్లు వస్తాయి అనమాట. మొన్న నాన్ వేసినప్పుడు నన్ను బూతులు తిట్టారు. రీసెంట్గా బూతులు తిడుతున్నారు మొగుడిని, మగ పిల్లగాన్ని. నాకు ఎంత గుండె ధైర్యం ఉండాలి, నేనే వాళ్ళని డిలీట్ చేసి దిగుతా. అసలు ఎందుకు ఈ చెత్తనా కొడుకుతో అని చెప్పి బ్లాక్ చేస్తా, డిలీట్ చేసి దిగుతా. మరి మీకు ఎంత ఉండాలి? మీరు అమ్మాయిలు, మీరు సమాజంలోకి వచ్చినప్పుడు మీకు ఎవరైనా డైరెక్ట్గా మెసేజ్ చేస్తే, మీకు కామెంట్ చేస్తే మీరు డిలీట్ చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు. మీరు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయాలి? ఎందుకు మళ్ళీ తిరిగి కౌంటర్ చేయాలి? ఎందుకు మళ్ళీ నంగనాసి కబుర్లు ఆడాలి? నాకు అర్థం కావట్లా.
ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వం. మహానటి కదబ్బా, మహానటి ప్రో మ్యాక్స్, అల్ట్రా ప్రో మ్యాక్స్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. విన్నారా? ఒక పర్సన్కి పంపకపోయి ఇంకో పర్సన్కి పంపిందంట. ఆ తర్వాత డిలీట్ ఎవ్రీవన్ కొట్టేసిందంట. ఇంకా ఆ పర్సన్ చూసి ఉండరు అని చెప్పి అనుకుందంట. దాంతో ఆ పర్సన్ చూసి మీ మస్కైతే పంపిందంట. ఇదే ఈ అమ్మాయి తెలియజేసింది. ఏమన్నా కవర్ డ్రైవ్ అక్క, ఇంత కవర్ డ్రైవ్ని ఇంత యాక్టింగ్ నేనైతే నా జీవితంలో చూడాల. మీరు కర్మగాలి అలైకే పిక్కిల్స్ అనుకుంటున్నారు, కానీ పొరపాటున మీరు కానీ టాలీవుడ్కి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి హీరోయిన్లు కూడా ఛాన్స్ ఉండవు. అర్థం కావట్లా. వాడు ఏమడిగిండు? రేట్ అడిగిండు అనమాట. రేటుకు తగ్గట్టే మీరు రిప్లై ఇచ్చారు. ఎంత ఎక్స్పాన్సివా అని చెప్పి వాడు చేతులైతే దండం పెట్టగానే మీరు దానికి తగ్గట్టే ఇచ్చారు. పోనీ వేరే వాడికి ఇచ్చాము అని చెప్పి అనుకున్నారా? మరి వాడు పెట్టినటువంటి మెసేజ్లై ఇప్పుడు వాడు బూతులు తిట్టింది కదా, వాడు ఏమన్నా మీ అమ్మని అన్నప్పుడు, మీ అక్కని అన్నప్పుడు, మీ పికిల్స్ కొత్త దెంగ అని అన్నప్పుడు మీరైతే ఆ విధమైనటువంటి కౌంటర్ ఇవ్వాలి. ఆ విధమైనటువంటి కౌంటర్ ఇవ్వకుండా ఉత్తకెట్ట కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ తనకు పంపే తినక పంపారంట. ఆ తర్వాత అంటే వాట్సాప్కి కూడా బ్లాక్ చేసిందంట. ఆ తర్వాత వాట్సాప్కి రిపోర్ట్స్ కొట్టారంట. ఏదేదో చెప్తుందంట. మామూలు డ్రైవ్ కాదు ఇది. కానీ మేము నమ్మితే మనం అసలు ఇక మనంత బెప్పంగాలు ఇంకొకరు లేరనమాట. ఒకళ్ళకి పంపిపోయి ఇంకొకళ్ళకి పంపడం ఏంది, వాడు ఏదో చేయడం ఏంది, నాకైతే ఒక్క మొక్క అర్థం కావట్లేదు. ఇదైతే పచ్చి అబద్ధం ఫ్రెండ్స్. ఎలా చెప్తున్నాను అని అంటే తను అడిగిన దానికి ఎగ్జాక్ట్ తనైతే రిప్లై ఇచ్చింది అనమాట. ఇది కాదు నీ ముందు చెబుతా, సరే ఇది నువ్వు మిస్టేక్ లో పంపినావు అనుకున్నావు. ఒకసారి ఈ ఆడియో విను. మోహన్ ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని. ఈ ఆడియోలో అమ్మాయి అనేటటువంటి రెస్పెక్ట్ కూడా లేకుండా నువ్వు మీ అక్కే నువ్వు మీ అక్క అన్నదో వెళ్ళి పాసి పని చేసుకోవే అన్నారు. మరి దీనికేం సమాధానం చెబుతావు? దీనికేం కవర్ డ్రైవ్ వేస్తావు? అదంటే మిస్టేక్లో పంపినావు. మరి ఇదేం చేసినావు? ఇదే ఊరికి మిస్టేక్లో పంపినావు. ఎవడికి ఎవడికి పంపినావు? ఏ అమ్మాయికి పంపినావు? ఇంకో అమ్మాయికి పంపినావు. అర్థమైంది. చాలామందిని చాలా పచ్చిబూతులు తిట్టాను నేను. ఇంకా భయంకరమైనటువంటి ఆడియోలు బయటకు వస్తాయని చెప్పి ముందు జాగ్రత్తగా అవుతుంది పాప. ఈ లోపు ఆయన చూసి వేరే మేమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ లో అన్ని జరగడం అయిపోయింది అనమాట. ఈ విషయం మరి ముందే చెప్పొచ్చు కదా అని అందరూ అడుగుండొచ్చు. మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్ తో మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము. ఈ లోపు వాట్సాప్ ఎట్ట డీలే చేశారు? ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుతుంటే డీలే చేసిందని వాట్సాప్ మన వెబ్సైట్ని ఎందుకు క్లోజ్ చేశారు నాకు అర్థం కాక అడుగుతున్నా. అంటే తొక్కలే 2 రోజులు మాట్లాడుకుంటారు, వాళ్ళే వదిలేస్తారు అని చెప్పి వీళ్ళైతే అనుకున్నారు అనమాట. చేస్తుంటే చాలా మంది బ్యాడ్ మెసేజెస్ ఇంకా కాల్స్ కంటిన్యూస్ గా చేయడంతో బరాబర్ చేస్తారు. మీ అక్కని అమ్మని మింగాని అన్నప్పుడు ఎదుటోడు ఎందుకు ఉంటాడు? మీరు ఎదురుగా ఎరగని చెప్పు తీసుకొని కొట్టాలి. బతికిపోయారు ఎక్కడో ఉండి. 5,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. దానివల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం. వాట్సాప్ అనేది అండర్ రివ్యూలో పెట్టాము. 24 to 48 hours అయితే మాకు టైం తీసుకుంది. ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థం అయిపోయేసరికి ఈ పాయింట్ ఏనండి. వాట్సాప్ కంట 35,000 మంది రిపోర్ట్స్ కొట్టారంట. ఇది జరిగి 2 రోజులు అవుతుందంట. 48 hours తర్వాత రివ్యూలో పెట్టారంట. అయినా కానీ పని కాలేదంట. విన్నారు కదా? ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఆ పర్సన్ కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము దొరికేసిన క్లియర్ అండ్ కట్గా దొరికేసిన. వాట్సాప్లో డేటా అంతా క్రాష్ అయిపోయింది, వాట్సాప్ అంతా బ్లాక్ అయిపోయింది అని చెప్పి అనుకున్నా. మరి నువ్వు ఆ పర్సన్ ఎలా అప్రోచ్ అయ్యాను? నీ దగ్గర ఉన్న పర్సనల్ నెంబర్ ఉందా? నాకు అర్థం కాక అడుగుతున్నా, తెలియక అడుగుతాను. నాకు సమాధానం చెప్పు. నువ్వే అన్నావు వాట్సాప్కి 35,000 మంది రిపోర్ట్స్ కొట్టారు, వాట్సాప్ వెళ్ళిపోయింది, డేటా అంతా క్రాష్ అయిపోయింది, వాట్సాప్ మొత్తం డిలీట్ అయిపోయింది అన్నావు. మరి నీకు మెసేజ్ పెట్టినటువంటి పర్సన్ని నువ్వు ఎలా రిప్లై ఇచ్చావు, ఎలా కౌంటర్ ఇచ్చావు, ఎలా అప్రోచ్ అయ్యావు? నాకైతే అర్థం కావట్లా. ఆయన నెంబర్ మీరు తీసుకున్నారా? పోనీ ఆయన నెంబర్ మీ దగ్గర ఉంది అని అంటే ఆయన మీకు పర్సనల్గా తెలుసుంటాడు కదా. డైరెక్ట్గా ఆయనతో వీడియో మాట్లాడించవచ్చు కదా. డైరెక్ట్గా ఆయనతో ఒక వీడియో చెప్పించి మీ ఛానల్లో వదిలిండొచ్చు కదా. నువ్వెందుకు వచ్చి సొల్లు కొడుతున్నావు? మరి కూడా చెప్పాము, నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. నేను అలికే చెట్టుని మాట్లాడుతున్నాను. మాకు వచ్చే మెసేజ్ లో అందరూ జెన్యూన్ గా ఉండరు. పచ్చి బూతులు తిట్టి మాట్లాడి ఇబ్బంది పెట్టారు. వాయిస్ వస్తుంది కానీ పైన వాయిస్ కదలటల్లా. ఈ చాట్ కంటే ముందు ఇద్దరు నాకు అబ్యూసివ్ గా మెసేజ్ పెట్టి బై మిస్టేక్ గా అది మేము కిందకి స్క్రోల్ చేయడం, అది మీ చాట్ కి ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. అండ్ అది నేను రియలైజ్ అయ్యే లోపే మా బిజినెస్ ఏమంటే ఈ విధమైనటువంటి పెట్టగానే మనోడు ఏమైనా రిప్లై చేస్తుంది చూడండి. ఓకేనా, ముక్క ముందు చెప్పాలి కదండి, మెసేజ్ చేశారు కదా, డీలే అనుకుని చేశారు. అబ్బాబ్బా కనీసం వాడి పేరు పెట్టలేదు, జస్ట్ చాటింగ్ చేసింది. నేను కూడా ఇలాంటి 10 పుట్టించగలుగుతా. నా దగ్గరే 2 వాట్సాప్లు ఉన్నాయి. ఈ వాట్సాప్ నుండి ఆ వాట్సాప్కి మెసేజ్ చేస్తా, ఆ వాట్సాప్ నుండి ఈ వాట్సాప్కి మెసేజ్ చేస్తా. నేను ఎవడికో చేసిన అని చెప్తా. ఎగ్జాంపుల్ నేనే చదువుతున్నా, హాయ్ ప్రభాస్ అన్న, ఐ లవ్ యూ అన్న, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అన్న, నీ కోసం నేను ఇప్పుడు నుండి వెయిట్ చేస్తానని చెప్పి ప్రభాస్ దగ్గర నాకు రిప్లై వస్తుంది. అవసరమైతే ఆ పేరులో ప్రభాస్ అనేటటువంటి పేరు పెట్టి కూడా నేను ఎడిటింగ్ చేయగలను. ఓన్లీ ఇదే పెట్టిర్రు, ఓన్లీ మామూలు చాటింగ్, అంటే వీళ్ళిద్దరు చాటింగ్ చేసుకొని కవర్ డ్రైవ్లు అనమాట. పోనీ ఆ వ్యక్తి వాయిస్ మెసేజ్ అయినా సరే ఇక్కడ దింపుండాల్సిందే, అది కూడా దింపలేదనమాట. మొత్తం ఎర్రి పుష్పాలు చేస్తున్నారబ్బా. సరే కానివ్వండి, మేమే ఎర్రి పుష్పాలు, మీరు శుద్ధపోసలే. అసలు మీరు నోరు తెరిస్తే మీకు బూతులే రావు, నోరు తెరిస్తే చాలా మంచిగా మాట్లాడుతున్నారు. మీరు చాలా జెన్యూన్గా పచ్చళ్ళు అమ్ముకునేటటువంటి పతివ్రత శిరోమణులు. కానీ మేము మట్టికి మా నోటి దూల ఎక్కువయ్యి
మీ యొక్క బిజినెస్ని ఖరాబ్ చేయాలని చూస్తున్నాం అలాగా తనైతే కవర్ డ్రైవ్ చేస్తుంది. ఇంకా మీడియా తిడుతుంది అనమాట, 2 రోజులు ఓపిక చేయలేకపోయారని. ఎలా ఓపిక చేస్తారు, నువ్వు నీ అమ్మని దెంగ అన్న, లంజా కొడక అన్న, ఓపిక చేయడానికి ఎవడు కూడా గాజులు దొడుకొని కూర్చోలేదు తల్లి. అది గుర్తుపెట్టుకో. ఈ కవర్ డ్రైవ్ వదిలే. నేనేమో మీ అక్క వచ్చింది, ఇవాళేమో నువ్వు వచ్చినావు, మరి రేపు మీ అక్క వస్తుందో లేకపోతే మీ అక్క మూడు వస్తుందో నాకు తెలియదు, కానీ ముందు మీ అక్కని వీడియో ముందుకు తీసుకొచ్చి 2 దెంగు తవడం ఏమిటి 2 దెంగు. ఇంకోసారి అమ్మని గురించి నాన్న గురించి ఇలా మాట్లాడితే అది పద్ధతి కాదు. ఎవరికైనా అమ్మ అమ్మే, నాన్న నాన్నే అని చెప్పు. మీకు ఎవరైనా నిజంగా బ్యాడ్ మెసేజ్లు చేస్తుంటే నా ముందు నేను కూడా దాని గురించి ఏదో చేద్దాం, దాన్ని బ్లాక్ చేయడమా, అలాంటి చెత్త నా కొడుకులు. కానీ ఈ విధంగా ఇన్నోసెంట్స్ని తిట్టొచ్చు, చెడ్డలు తిట్టాల్సిన అవసరం లేదు, మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఒకడు ర్యాష్ కస్టమర్ వస్తారో, ఒకడు మంచి కస్టమర్ వస్తారో, కస్టమర్లా డీల్ చేయాలి. అంతేగాని ర్యాష్లో మేము అందరిని తిడతాం అనేటటువంటిది కరెక్ట్ కాదు. నిజంగా వీళ్ళంతా కూడా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు, నోరు తెరిస్తేనే అబద్ధాలు, మామూలు కాదు. కవర్ డ్రైవ్ చేసినా కానీ కవర్ అవ్వలేకపోయిందనమాట. పెద్ద రాడే దీన్ని అనేటటువంటిది 100% రియాలిటీ. రేపు మీ అక్కన పిలిపించాను సరే సారీ చెప్పి, నేనైతే ఇది కోరుకునేది అంతే. నాకేం కావాలి, చాలామంది అడుగుతున్నారు ఏంది బ్రో వేల మీద పడ్డవని. మనకి ఎందుకు భయ్యా, నేను మీకోసం చేసేటటువంటి ఫైట్. ఏ అమ్మాయికి అమ్మాయి అన్న రెస్పెక్ట్ లేదు, అబ్బాయి అన్న రెస్పెక్ట్ లేదు, అమ్మ అన్న రెస్పెక్ట్ లేదు, నాన్న అన్న రెస్పెక్ట్ లేదు, దాంతో అయితే ఫైట్ చేస్తున్నాను అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. ఉంటాం మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో నుంచి షేర్ చేయండి. సెంటిమెంట్ తప్పొద్దు ప్లీజ్.